భారతదేశంలో 1 కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వారి జీతాలు, పెన్షన్లు మొదలైనవి 10 ఏళ్లకు ఒకసారి సవరించబడతాయి. జీతాలను సవరించడానికి ప్రభుత్వం తరపున వేతన కమిషన్ ఏర్పాటు చేయబడుతుంది. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలను 7వ వేతన సంఘం ఆధారంగా చెల్లిస్తున్నారు. 7వ వేతన సంఘం గడువు డిసెంబర్ 31తో ముగుస్తుంది. జనవరి 1, 2026 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను 8వ వేతన సంఘం ఆధారంగా పెంచాలి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జనవరిలోనే 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించింది. కానీ ఆ తర్వాత, వేతన సంఘం కోసం ఎటువంటి పని జరగలేదు. అన్నింటినీ నిలిపివేశారు. వేతన సంఘం కోసం నిబంధనలు నిర్ణయించబడలేదు. వేతన సంఘం చైర్మన్, సభ్యులను నియమించలేదు. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లను ఆందోళనకు గురిచేసింది. కేంద్ర ప్రభుత్వం వేతన కమిషన్ పనిని ముమ్మరం చేయాలని వారు నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. వారు ప్రభుత్వానికి వివిధ లేఖలు కూడా రాశారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 8వ వేతన కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను ఆమోదించింది. ఇది 1 కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద బహుమతిగా మారింది. 8వ వేతన సంఘం తాత్కాలిక సంస్థగా పనిచేస్తుంది. ఇందులో 3 సభ్యులు ఉంటారు, ఒక చైర్మన్, ఒక సభ్యుడు మరియు ఒక కార్యదర్శి స్థాయి సభ్యుడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుదలకు సంబంధించి వేతన సంఘం 18 నెలల్లోపు సిఫార్సులు ఇస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. దేశ ఆర్థిక వాతావరణం, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వాలపై ఈ సిఫార్సు ఆర్థిక ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పబడింది. ఇప్పుడు వేతన సంఘం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినందున, కమిషన్ తదుపరి చైర్మన్ మరియు సభ్యులను ప్రకటించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా, ప్రొఫెసర్లు పులక్ ఘోష్ మరియు పంకజ్ జైన్ కూడా సభ్యులుగా వ్యవహరిస్తారని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత జీతం, పెన్షనర్లకు చెల్లించగల పెన్షన్ మొత్తం, చెల్లించే కరువు భత్యం మొత్తం, దేశంలో ద్రవ్యోల్బణ రేటును పరిగణనలోకి తీసుకుని వారు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను నియమిస్తారు. దీని ఆధారంగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం పెంపు లభిస్తుందో తెలుస్తుంది. వేతన సంఘం తన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడానికి మరియు ప్రభుత్వం వాటిని ఆమోదించి అమలు చేయడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. అయితే, ఉద్యోగులకు జనవరి 2026 నుండి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించబడతాయి. ఆలస్యం అయినప్పటికీ, ఆ మొత్తాన్ని బకాయిల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తారు.